హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా హ్యాపీ బర్త్డే టు యూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. నువ్వు ఇలానే ముందు మంచి మంచి మూవీస్ తీస్తూ ఉండాలి. మేమందరము ఎప్పుడు మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటామన్నా. ఇటు టాలీవుడ్ ఎన్టీఆర్ అన్న అభిమానులు, అటు బాలీవుడ్ హృతిక్ రోషన్ సార్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2. ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. చివరికి ఈ మూవీకి సంబంధించిన ఒక టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. మూవీ మేకర్స్ ఎన్టీఆర్ అన్న పుట్టినరోజు నాడు ఈ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ డ్యూరేషన్ వచ్చేసి 1 minute 35 seconds ఉంది. అలాగే ఈ మూవీ 2025 ఆగస్టు 14th అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఈ మూవీతో మన ఎన్టీఆర్ అన్న బాలీవుడ్లోకి అయితే అడుగు పెట్టేశాడు. ఇంకా బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోతుంది. అయితే నేను ఈ వార్ 2 టీజర్ని అయితే చూడడం జరిగింది. ఈ టీజర్లో ఉన్న మెయిన్ డీటెయిల్స్, ఇంకా ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇంతకీ ఎన్టీఆర్ యొక్క రోల్ ఏంటి, అలాగే స్పై యూనివర్స్ అంటే యష్ రాజ్ స్పై యూనివర్స్ ఎలా ఉంటుంది, ఇలా చాలా విషయాలు అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కూడా ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఈ ట్రైలర్ అంతా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతకీ ఎన్టీఆర్ అన్న ఇందులో హీరోనా లేదా విలనా, లేదా ఒకవేళ ముందు యాంటీ విలన్గా ఉండి తర్వాత హీరోగా చేంజ్ అవుతాడు. సరే, కొద్దిసేపు ఎన్టీఆర్ అన్నని పక్కన పెట్టి హృతిక్ రోషన్ గురించి మాట్లాడుకుందాం. హృతిక్ రోషన్ ఏకేఏ కబీర్. ఈ యూనివర్స్లో ఇతని పేరు కబీర్. ఇతన్ని మనము ఆల్రెడీ వార్ పార్ట్ 1 మూవీలో అయితే చూసాము. అందులో కబీర్ని మనము ఒక రా ఏజెంట్గా అయితే చూస్తాం. అలాగే ఈ వార్ 2లో కూడా ఏజెంట్గానే చూస్తాం. ముందు మనము ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు మీకు యష్ రాజ్ స్పై యూనివర్స్ గురించి కొంచెం క్లారిటీ ఇస్తా. ఎందుకంటే ఈ వార్ మూవీస్ కూడా అందులో ఒక పార్ట్ కాబట్టి. ఈ స్పై యూనివర్స్లో మొత్తం 6 మూవీస్ అయితే ఉన్నాయి. అంటే వార్ 2తో కలిపి 6. ఈ యూనివర్స్లో ముందుగా వచ్చిన మూవీ ఏక్ ద టైగర్ 2012. ఇందులో మెయిన్ రోల్స్లో సల్లూభాయ్ ఇంకా కత్రినా కైఫ్ అయితే యాక్ట్ చేశారు. ఇందులో సల్లూభాయ్ ఒక ఇండియన్ రా ఏజెంట్. అయితే ఇండియాకి చెందిన ఒక సైంటిస్ట్ డబ్లిన్లో ఇండియా యొక్క న్యూక్లియర్ సీక్రెట్స్ని పాకిస్తాన్ ISIకి చేరవేస్తున్నాడు అనే అనుమానంతో రా ఇతన్ని గమనిస్తూ ఉండమని టైగర్ని పంపుతుంది. ఈ విధంగా ఈ మూవీ యొక్క స్టోరీ ఉంటుంది. ఈ స్పై యూనివర్స్లో వచ్చిన రెండో మూవీ టైగర్ జిందా హై 2017. టైగర్ మరియు జోయా ఇప్పుడు దాక్కుని జీవిస్తున్నారు. ఇరాక్లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చేత బందీలుగా ఉన్న భారతీయ మరియు పాకిస్తానీ నర్సులను రక్షించడానికి రా మరియు ISIతో కలిసి పనిచేస్తారు. ఈ స్పై యూనివర్స్లో వచ్చిన మూడవ మూవీ వార్ 2019. ఇందులో మెయిన్ రోల్స్లో హృతిక్ రోషన్ ఇంకా టైగర్ ష్రాఫ్ అయితే యాక్ట్ చేశారు. ఇందులో కబీర్ ఒక రా ఏజెంట్. అయితే కబీర్ రోగ్ ఏజెంట్గా మారి రాలో ఉన్న దొంగ ఏజెంట్స్ని చంపేస్తూ ఉంటాడు. ఇతన్ని పట్టుకోమని ఖలీద్ అనే మరో ఏజెంట్ అయితే వస్తాడు. ఈ స్పై యూనివర్స్లో వచ్చిన 4th మూవీ పఠాన్ 2023. ఇందులో మెయిన్ రోల్స్లో షారుఖ్ ఖాన్ ఇంకా దీపికా పడుకోన్ అయితే యాక్ట్ చేశారు. ఇందులో పఠాన్ ఒక రోగ్ ఏజెంట్. అలాగే జిమ్ అనే ఒక ఎక్స్ రా ఏజెంట్ ISIతో చేతులు కలిపి ఇండియాని ఒక వైరస్తో లేపేద్దామని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇతన్ని పఠాన్ అయితే ఎదుర్కొంటాడు. అయితే ఇందులో టైగర్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఈ స్పై యూనివర్స్లో వచ్చిన 5th మూవీ టైగర్ 3. టైగర్ 2కి ఇది కంటిన్యూషన్. ఇందులో కూడా సేమ్ అదే స్టోరీ ఉంటుంది. అయితే ఈ మూవీ అటర్ ఫ్లాప్ అయితే అయింది. ఇంకా చివరిగా ఈ స్పై యూనివర్స్లో రాబోతున్న 6వ మూవీ వార్ 2. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్పై యూనివర్స్ మొత్తం ఒకే స్టోరీని అయితే ఫాలో అవుతుంది. ఒక రోగ్ ఇండియన్ రా ఏజెంట్ డార్క్నెస్లో హైడ్ అయ్యి ఇండియాకి రాబోతున్న పెద్ద ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉంటారు, లేదా ఎక్స్ రా ఏజెంట్స్ నుండి ఇండియాని సేవ్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ స్పై యూనివర్స్లో వార్ మూవీ తప్ప ఇంకే మూవీ అసలు నచ్చలేదు. ఇంకా వార్ 2 విషయానికి వస్తే ప్రతి ఒక్క డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకు బాగుంది, నచ్చింది. మంచి యాక్షన్ సీన్స్ని అయితే ఈ మూవీలో మనము చూడబోతున్నాం. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ మధ్య బీభత్సమైన యాక్షన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ టీజర్లో మొత్తం యాక్షన్ సీన్స్ని మనకు చూపించారు. స్టోరీని అసలు రివీల్ చేయలేదు. కానీ ఎన్టీఆర్ డైలాగ్స్ బట్టి ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుందని గెస్ చేయొచ్చు. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్, ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకుంటాం. గెట్ రెడీ ఫర్ వార్ అనే ఒక డైలాగ్ని ఎన్టీఆర్ అన్న అయితే చెప్తాడు. అంటే దీన్ని బట్టి ఈ మూవీలో ఎన్టీఆర్ అన్ననే మెయిన్ విలన్గా అయితే ఉంటాడని అనుకుంటున్నాను. కబీర్ ఎలాగైతే ఒక రా ఏజెంటో ఇక్కడ ఎన్టీఆర్ అన్న కూడా ఒక ఎక్స్ రా ఏజెంట్. అయితే ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి ముందే తెలిసి ఉంటుంది. ఈ ఇద్దరు కలిసి ఎన్నో మిషన్స్ని కూడా చేసి ఉంటారు. కానీ ఏవో కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ రా ఏజెంట్ నుండి రోగ్ ఏజెంట్కి అయితే చేంజ్ అవుతాడు. ఇలా ఎన్టీఆర్ కబీర్ని అయితే చంపాలని హంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చివరికి ఏమవుతుంది అనేది మనము ఈ మూవీలో చూస్తాం. నాకు తెలిసినంతలో ఈ మూవీ పఠాన్ మూవీ లాగా అయితే ఉంటుందని ఎక్కడో నాకు కొడుతుంది.
ఈ టీజర్లో దీని తర్వాత మనము చాలా యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ని అయితే చూస్తాము. ఫస్ట్లో హృతిక్ రోషన్ షావులిన్ టెంపుల్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫైట్ సీన్ కావచ్చు, అలాగే కబీర్ ఫైట్ సీన్స్ కావచ్చు, కబీర్ వూల్ఫ్తో వచ్చే సీన్స్ కావచ్చు. ఇంకా టీజర్లో లాస్ట్లో ఉన్న ఫైట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇవి వార్ 2లో ఉన్న నాకు తెలిసిన కొన్ని విషయాలు. మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ మాటకి ఆ మాట. ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి, అలాగే ఎన్టీఆర్ అన్న యాక్షన్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది. వారిలాగే ఈ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీలో మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు కాబట్టి. ఇంకా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక విషయం చెప్పాలి, నేను తెలుగు మూవీస్ని రీసెంట్గానే బ్రేక్ డౌన్ చేయడం అయితే నేర్చుకుంటున్నాను. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.